రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నది ఆలోచించండి. ఓకే. సామాన్య ప్రజలకు అందే సూచనలే లేవు, అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఆకాశం అంత ఎత్తు. నేను చెప్తా కదా, రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకెళ్తే పర్వాలేదు మీలాగా, దురాశకెళ్తే మాత్రం దుఃఖానికి సీటు. ఓకే. స్కామ్స్ ఎందుకు అవుతున్నాయంటే ఆశ ఎక్కువే స్కామ్స్ అవుతున్నాయి. మనం అక్కడే కొనుక్కుంటాం, డిస్కౌంట్ అనగానే పరిగెడతాం ఎగేసుకొని. డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్ వర్డ్. ఓకే. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది. ఇప్పుడు 2 ప్రాజెక్టులు బెంగళూరు హైవేలో చేస్తున్నారు. ఒక ప్రాజెక్టు గజం 20,000 అమ్ముతున్నాడు, ఇంకో ప్రాజెక్టు గజం 45,000 అమ్ముతుంది. మీరు ఏది కొంటారు? 20,000 కొనుక్కుంటాం. అవును. కానీ అక్కడే తప్ప. 20,000 ఎందుకు అమ్ముతున్నాడని ఆలోచన చేయం కదా మనం. అవును. 45,000 గజం, 45,000 అమ్ముడు ఒక ప్లాట్ ఒకటిగా అమ్ముతున్నాడు. వీడు ఒక ప్లాట్ ముగ్గురికి అమ్ముతున్నాడు. ఓకే. ఇప్పుడు 60,000 వస్తుంది కదా. సో ఎక్కడైనా మరీ చీప్గా ఇస్తానంటే ఆలోచించాలి మనం. ఇప్పుడు బాగా తగ్గింది, ఒక 10 years బ్యాక్ ఇప్పటికి బాగా తగ్గింది.